మాజీ ముఖ్యమంత్రి ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం. మొదట ఏంటి, ఆ మాజీ సీఎంగా ఉన్న అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆయన ఇంటి మీద దాడి కేసులో ఈ నందిగం సురేష్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అయితే మళ్ళీ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ హయాంలో ఏం చేశాడు, ఏదో ఒక చిన్న ఇష్యూలో రాళ్ల దాడి చేయించాడు. అయితే ఈ స్వాతంత్ర సమరయోధులు చేసిన పని, వాళ్ళ గొప్పతనం కూడా చెప్పాలి కదా. పాపం వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లా, ఫుడ్ లేదు, ఫెసిలిటీస్ లేవని బాధపడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ స్వాతంత్ర సమరయోధులు ఏం చేసి లోపలికి వెళ్ళారో కూడా చెప్పాలిగా. అప్పటికి మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి. పోనీ అదేముందిలే, పోనీ పార్టీలకు అనుకుంటే పక్కన పెట్టండి. మరి ఇంకొకటి ఏంటి, అసలు పీటీ వారెంట్ దేని మీద మీకు తెలీదా? ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలేదు మీరు? ఒక మహిళ చనిపోయింది అతని కారణంగా. ఏ సామాజిక వర్గానికి మీకు తెలీదా? మాట్లాడదు ఒక దళితుడు అని మాట్లాడతారు కదా ప్రతిదానికి. ఏ సామాజిక వర్గంలో మహిళ చనిపోయిందో మీకు తెలీదా? రాళ్ల దాడిలో అప్పుడు ఎవరు ప్రశ్నించలేకపోయారు. ఆ మహిళ చనిపోయినప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు ఊరుకుంటారు? ఆ చనిపోయిన మహిళ కుమారుడు ధైర్యంగా ముందుకొచ్చి మా అమ్మ చనిపోవడానికి కారణం నందిగం సురేష్, రాళ్లతో దాడి చేయడంలో వెనకాల ఉండి మొత్తం నడిపించిన వ్యక్తి అతను A1, ఒక మహిళ మరణానికి కారణమయ్యాడు, నా తల్లి చావుకు కారణమయ్యాడు అని కంప్లైంట్ పెట్టారు. తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మీరేంటి ఒక స్వాతంత్ర సమరయోధులు లోపల ఉంటే వెళ్ళి పరామర్శించినట్టుగా పరామర్శించాము అని చెప్తున్నారు? అలా ఎలా చెప్తారు మీరు? ఒకవేళ మీరు చెప్పారు, ఏం చెప్పాలి? ఆయన ఈ పని చేశారు అందుకే తీసుకెళ్ళి పెట్టారు, అది ఎందుకు చెప్పట్లా? అక్రమ కేసులు పెడుతున్నారు, అసలు ఏం కేసు పెట్టారు ఎందుకు చెప్పలా? అక్రమ కేసులు సరే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్రమ కేసులు పెట్టారేమో, అసలు ఏం కేసులు చెప్పాలి కదా. అక్రమ కేసులు ఏంటి అవి చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి.